ఎన్టీఆర్ గారు సిబిఎన్ అంట రావాలని తెచ్చారు. నిన్నదాకా రామారావు ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు సిబిఎన్ అంట. అంటే రామారావు మెల్లగా ఎత్తేస్తున్నారు. అంతే కదా, చేసుకున్నాడు చేసుకుంటారు. ఇప్పుడు ఎంత పాపం చేసి అంత కదా ఇచ్చేస్తాడు కదా దేవుడు. రామారావు వేసేచ్చా, లోకేష్ నాయుడు వచ్చా నాన్న వేసేస్తున్నాడు. అంతే కదా జరిగేది. మొత్తం ఏంటి అంటే ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు హైబ్రిడ్ మీటింగ్లు. 3 రోజులు అన్నారు, 2 రోజులు. అయితే మొదటి రోజు హైబ్రిడ్ భజన, రెండో రోజు హైబ్రిడ్ భజన. మామూలుగా మొన్నటిదాకా మనం ఏమి వినేవాళ్ళం, జయము జయము శాంతరమ్మ అని భజన కొట్టేవాడు. ఇప్పుడు అందరూ అసలు మామూలుగా ఆడివిడి లేదు. ఎమ్మెల్యేలు కానించి మొత్తం చిన్నోడు కానించి పెద్దోడు దాకా అందరూ జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. ఇదే భజన 2 రోజులు. అది మీకు ఇది చేసాం, అది చేసాం, అది చేస్తాం, ఇంకా ఇది చెయ్యాలి. ఇక జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. వెళ్ళిపో చంద్రయ్య, వెళ్ళిపో చంద్రన్న. దిగిపో చంద్రన్న, జయము జయము ఎక్కే లోకేశ. ఇదే కదా మొత్తం భజన అంతా. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైపోయిందంటే కూర్చుని అసలు అర్థం కావట్లా, నవ్వు లేదు. ఎన్టీ రామారావు సినిమా మీ ఊరు నీడిపోల దగ్గర తీసినట్టున్నారు. ఆ సినిమాలో పాట ఏదో ఉందన్నమాట, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే చంద్రగిరిలోళ్ళు వదిలేశారు, చంద్రగిరిలోళ్ళు తోలేశారు, కట్టుకున్నాడు అంటే టీడీపీ వదిలేశాడు. టీడీపీ కార్యకర్తలు కూడా జై జై మహేష్, జై జై లోకేష్ అంటారు. చంద్రబాబుని వదిలేశారు. అసలు ఎంత గమ్మత్ ఏంటంటే చంద్రబాబుని వదిలేశారు, లోకేష్ దేవాంశ్ అంట. అరే ఏంట్రా బాబు ఈ అతి పోగలు, అసలు ఈ అతి ఆపండి రా బాబు అని ఎవడో మాట్లాడతాడు. అసలు దేవాంశు కళ్ళతోటి తీస్తే ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు. ఓరికి పోయే కాలం కళ్ళతోటి తీస్తే ఎన్టీ రామారావు లాగా ఉంటాడు. కళ్ళతోటి తీస్తే కత్తూరు నాయుడు లాగా లేదా చంద్రబాబు నాయుడు లాగా ఉన్నాడు. ఎంత అతి భజన అనమాట. అసలు మామూలుగా భజన మామూలు భజన కాదు. ఒక్కడంటే ఒక్కటి ఊరికి పనికి వచ్చే మాట, ఈ రాష్ట్రానికి పనికి వచ్చే మాట ఒక్కడంటే ఒక్కడ మాట అని ఎదవలేడు. ఈ భజన 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 అసలు మామూలుగా. ఇక చంద్రబాబు నువ్వు దిగిపో ఎక్కిచే ఎక్కి లోకేష్ ఎక్కి అంటే పోయే కాలం దగ్గర వచ్చినప్పుడు, పిదప కాలం వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ పార్టీ. హైబ్రిడ్ పార్టీ అంటే ఏంటి? ఏమైపోతాయి? ఇంతెంత వంకాయలు, ఇంతంత టమాటాలు, హైబ్రిడ్ చెట్లు, ఇంతంత చెట్లు అట్టాగి ఈ పార్టీ కూడా మెల్లమెల్లగా కూర్చుంచిపోదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అది ఎంత పార్సైతే మనకి కృష్ణానదికి పుష్కరాలు, రేపు గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడో జరుగుతున్నాయి. యమునా నదికి పుష్కరాలు జరుగుతున్నట్టు వచ్చే నెలలోనే. ఎప్పుడు పుష్కరాలు ఎప్పుడు వస్తాయి? 12 ఏళ్ళ కోసం వస్తాయి. 12 ఏళ్ళు అయిపోయినా కూడా ఎన్టీ రామారావుకి మాత్రం భారతరత్న మాత్రం ఎవరు ఈ మాత్రం పెద్దవాడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి మహానాడు తీర్మానం చేసి, వారి తీర్మానాలు ఎన్ని కాగితాలు రావు, ఒకటికి ఎన్ని తీర్మానాలు. ఎన్టీ రామారావుకి భారతరత్న కాదు. వీళ్ళేమో ఢిల్లీలో చక్రాలు తిప్పుతారు, వాళ్ళు తిప్పుతారు, ఇది తిప్పుతారు. అంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరగాలన్నా, వాళ్ళ కష్టం తీరాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాం తప్పితే మరొక అవకాశం కానీ మరొక దారి కానీ లేదనేది రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గుర్తించారు. మీరు కూడా మీ బిఎల్ఏ బాధ్యతని ఈ రోజు నుంచి వెళ్ళి రేపు ఎల్లుండి అవతెల్లుండి మీ బిఎల్ఓతో మ్యాప్ కానీ ఓటర్ల లిస్టు ప్రింట్ తీసుకుని క్షుణ్ణంగా గ్రామంలో ఉన్నటువంటి మన పార్టీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎవడెవడు ఉన్నాడు మీకు తెలిసిన వాళ్ళు అవన్నీ కూడా పోగేసి ఆ బిఎల్ఓతో కూర్చొని వాళ్ళందరినీ ఫస్ట్ లింక్ చేయండి, మ్యాప్ చేయమని చెప్పని ఆ తర్వాత మాత్రమే మిగతా కార్యక్రమాల్లోకి రేపు ట్రైనింగ్ 15 తర్వాత ఏంటా అనేది చూసుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది.
మరొకసారి వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి కైలే అనిల్ కుమార్ నాయకత్వం.